అవేవో గుడిసెలు చెప్పేవేమో శ్రీరంగ నీతులు అనేటువంటి సామెత మాదిరిగా మాజీ మంత్రి రోజా మాది జబర్దస్త్ జడ్జి అయినటువంటి రోజా, అదేవిధంగా తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇద్దరు ఒకేసారి ఏకకాలంలో అడ్డంగా బుక్ అయిపోయారు, దొరికిపోయారు. వాళ్ళిద్దరి తొత్తర తీరిపోయేటువంటి వార్త ఇది. అసలు ఇంతకీ రోజా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం చేశారు, మరి ఇప్పుడు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎలా కాపాడతాడు, వాళ్ళ బతుకేంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే రోజా నోటి తుత్తర ఎంతో మనందరికీ తెలుసు. పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు కారు కూతలు వ్యక్తిగతంగా విధానపరంగా మాట్లాడడం చేతగానటువంటి చావలేనటువంటి దౌర్భాగ్యురాలుగా రాష్ట్రంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించింది ఈ యొక్క పరికమాలినటువంటి వ్యక్తి. శాసనసభ్యురాలుగా ఉండి జబర్దస్తులు బూత్ జోకులకి మహిళలను కించపరుస్తూ ఉంటే అంగాంగ ప్రదర్శనలు చేసేటువంటి అతి నీచమైనటువంటి ప్రోగ్రాంలో జడ్జిగా వ్యవహరించింది. సరే, అవన్నీ గత చరిత్ర. అయితే ఇప్పుడు ఈ రోజా అదేవిధంగా ఈడు ఒక పెద్ద పోటుగాళ్ళ ఫీల్ అవుతూ ఉంటాడు, ఈడో పెద్ద ప్రజానాయకుడిలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. స్వతంత్ర సమరయోధుడిగా స్వతంత్ర సమరంలో స్వతంత్ర పోరాటంలో భాగంగా జైలుకి వెళ్ళినట్టుగా నేను 6 నెలలు జైలు చూసి వచ్చినా, ఎవడన్నా జైలు చూస్తే జీవితం ఏదో తెలుస్తుంది అంటాడు. వీడు చేసింది డెకాయిడ్ పని, వీడు చేసింది మర్డర్లు, వీడు చేసింది దోపిడీలు, వీడు చేసింది సెటిల్మెంట్లు. అందులో భాగంగా తప్పుడు పనులు చేసి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి వీడు పెద్ద మహాత్మా గాంధీకి చిన్నప్పటి నుంచి వారసులాగా చెప్పేటువంటి దౌర్భాగ్యుడు. అయితే వీళ్ళిద్దరూ ఒకేసారి ఏకకాలంలో ఒక విషయంలో దొరికిపోవటం జరిగింది. ఏందయ్యా అంటే మంత్రి రోజా టూరిజం శాఖ మంత్రితో పాటు స్పోర్ట్స్ మంత్రిగా కూడా ఉండటం జరిగింది ఆవిడ. అదేవిధంగా ఈ యొక్క పోటుగాడని చెప్పుకునేటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి షాప్ చైర్మన్గా ఉండటం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి, అంటే గతంలో అనేక రకాలైనటువంటి వార్తలు వచ్చినప్పటికీ వ్యక్తిగత విషయాలు మనం మాట్లాడడం కాబట్టి దాని గురించి మనం పోము. అయితే ఈ సిద్ధార్థ రెడ్డి అదేవిధంగా రోజా రెడ్డి ఇద్దరు కలిసి ఒక స్కెచ్ చేశారు. ఏంటయ్యా అంటే ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంతో ఆడుకుంది. అంటే మనం రోజాను ఒకసారి గమనిస్తే మీరు గమనించాలి, రోజా టూరిజం శాఖ మంత్రి, కానీ ఆ టూరిజం శాఖ గురించి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాల, ఎప్పుడు ఒక పెట్టుబడులు తీసుకురాలా, ఎప్పుడు అభివృద్ధి చేయాల, టూరిస్టుల కోసం ఏమీ చేయాల. కానీ ఈవిడ మాత్రం టూరిస్టులాగా దేశం అంతా, రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా టూరిస్టులాగా తిరగటంతో పాటు క్లబ్బులకి పబ్బులకు కూడా పోయినటువంటి దౌర్భాగ్యం మనందరం చూసాం. బీచ్లో ప్రభుత్వ ఉద్యోగులతో చెప్పులు మోసిచ్చినటువంటి నిర్వాహకం కూడా మనందరం చూసాం. అయితే ఈవిడ గారు ఇట్లా చేస్తే వాడు షాపు చైర్మన్గా వాడి ఆటలు వాడాడాడు, వాడి అరాచకాలు వాడు చేశాడు, నోటి తుత్తర మాటలు అనేకం మాట్లాడాడు. అయితే ఇద్దరూ కలిసి ఒక స్కెచ్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో 200 కోట్ల కుంభకోణానికి తెరలేపారండే. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిపై ఏమీ లేదానికి అక్రమ కేసు పెట్టినటువంటి జగన్ అనేటువంటి డెకాయిట్ గాడు 53 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్లు ఉంచగలిగాడు ఒక ఆధారం చూపించకుండా. కానీ వీళ్ళు అడ్డగోలుగా ఆధారాలతో దొరికిపోయినా కూడా ఇంకా బొంకేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిగ్గు లేకుండా. మొన్న చూశాను జోగి రమేష్ గారి కొడుకు, వాడు అగ్రిగోల్డ్ భూములు దోచుకొని రిజిస్ట్రేషన్లు మార్పించుకొని అక్రమాలు చేసి అరెస్ట్ అయితే చిన్న పిల్లోళ్ళని అరెస్ట్ చేస్తారా? వాడేమో చిన్న పిల్లోడా సన్న పిల్లోడా? వాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడి వయసు ఎంత, వాడి అనుభవం ఎంత, వాడి స్థాయి ఎంత, వాడి తాహత ఎంత? వాడు చంద్రబాబు నాయుడు కంటే రోగులేడి ఈ దేశంలో అంటాడు. అంటే సిగ్గుమాలిన మాటలు, నీతి మాటలు, కారు కోతలు మీరు ఇష్టం వచ్చినట్టు కూసి మీ దాకా సమస్య వచ్చినప్పుడు సెంటిమెంటల్ డైలాగులు. ఇప్పుడు ఈ రోజా సంగతి కొత్తాం. పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద దర్శనానికి వెళ్ళి అక్కడ చంద్రబాబు నిత్యుడు, లోకేష్ బాబు చెత్తగానుడు, పవన్ కళ్యాణ్ తుత్తరగాడు అని చెప్పి కారు కూతల కూసి వస్తుంది. నువ్వు వచ్చిన తిరుపతి దర్శనానికి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ దేవుడిని నేను ప్రార్థించాను, మంచి జరగాలని కోరుకుంటున్నాను అని వస్తే నువ్వు ఒక మనిషిగా క్యాలిక్యులేట్ చేస్తారు పరిగమాలిన రోజా. కానీ అక్కడ నువ్వు రాజకీయాలు మాట్లాడమంటే అంత చిల్లరదానివి నువ్వు. ఆ తిరుమలని అడ్డాగా చేసుకొని ఒక్కొక్క దర్శనానికి 20,000 నుంచి 50,000 పెట్టి కోట్లాది రూపాయలు దోచుకున్నావు నువ్వు. నీ బతుకు అనేటువంటిది ఇవాళ ఎంక్వైరీలో బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆడుదాం ఆంధ్రాలో ఈ దౌర్భాగ్యురాలు ఈవిడికి తోడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇద్దరు లంబు జంబులాగా సరిపోయారు. ఒకరినొకరు పొగుడుకుంటారు, ఒకరినొకరు లుక్కులు ఇచ్చుకుంటారు. సరే, ఆ దౌర్భాగ్యం మనకు అనవసరం అంటే ఎందుకు అనవసరం? ఈ రాష్ట్ర ప్రజల సంపదను దోచుకోవడానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఎవరిచ్చాడు హక్కు? ఈ రోజాకి ఎవరిచ్చారు హక్కు? అంటే వీళ్ళ చేతిలో అధికారం ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళు వాళ్ళ వంది మాగుతులంతా కూడా దోచుకోవడానికి రాష్ట్రంలో పర్మిషన్ ఇచ్చినట్ట? 5 సంవత్సరాలు వీళ్ళు ఏమైనా ఈ రాష్ట్రానికి లిజుగా తీసుకున్నారా? ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి, ఇష్టం వచ్చినట్టు సెటిల్మెంట్లు చేసుకోవడానికి. కాబట్టి ఇవాళ రోజా విషయానికే వద్దాం. ఎక్కడికో పారిపోయి దాక్కుంది. సిద్ధార్థ రెడ్డి ఈ రాష్ట్రంలో అందుబాటులో లేకుండా తిరుగుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే తప్పుడు పనులు చేయటం ఎందుకు? ఈ రకంగా దాక్కునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఎందుకు? వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అతను కూడా ఇటీవల పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నాడు పారిపోవటానికి. ఇక రోజా అయితే ఈ రాష్ట్రంలో కనిపించకుండా పక్క రాష్ట్రాల్లో తిరుగుతూ అక్కడ కూడా దేవాలయాల్లో చిన్న ఉద్యోగుల్ని, అదేవిధంగా తక్కువ స్థాయి వ్యక్తుల్ని ఇష్టం వచ్చినట్టు. ఒక దేవాలయంలో ఈవిడ దర్శనానికి వెళ్తే అక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఫోటో దిగడానికి వస్తే వాళ్ళ దూరం నిలబెట్టి ఫోటోలు దిగుద్ది. అంటే
ఈవిడికి చిన్న కులాలంటే చూపు, అదేవిధంగా చిన్న స్థాయి వ్యక్తులంటే చూపు, చిన్న కులాలంటే చూపు, చిన్న చూపు అని ఎందుకన్నానంటే మేమే ఎస్సీ ఎస్టీలం కాదు, దగ్గరకు రాకుండా దూరంగా నిలబడటానికి అని చెప్పి ఇంకో సమావేశంలో మాట్లాడింది. ఆ సీఐ నింజా కొడుకు లచ్చలు మింగేసి చెప్పింది చేయట్లే, ఊటికి చేయట్లే అని చెప్పి గతంలో మాట్లాడింది. ఈ రకంగా నికృష్ట చరిత్ర అంతా రోజాకు ఉంది. అదేవిధంగా లోకేష్ గారిని ఉద్దేశించి నీకు చీరలు పంపిస్తా, అది పంపిస్తా, ఇవాళ నువ్వు తెచ్చుకున్నటువంటి చీరలు ఆడుదాం ఆంధ్రలో నువ్వు చేసినటువంటి స్కాము బయటకు వస్తే శాశ్వతంగా ఎక్కువ చీరలు వాడాల్సినటువంటి అవసరం లేకుండా జైలు జీవితంలో అతి తక్కువ చీరలతో గడిపేటువంటి అవకాశం కూడా రోజా గారికి ఉంది. అదేవిధంగా ఇటీవల ఇటలీలో ఆవిడ గారి డ్రెస్సింగ్ చూసాం. అది వ్యక్తిగతమైన నేనేం మాట్లాడను, తప్పు కాదు. కానీ ఆవిడ గతంలో అఖిలప్రియ గారిని ఉద్దేశించి మగాడిలాగా చుడీదారు వేసుకొని తిరుగుతా ఉంది మంత్రి అనేది మర్చిపోయి అంటే నువ్వు వేసుకున్నది ఏంటి మిడ్డీలు చెడ్డీలు స్కర్టులే. ఆ దౌర్భాగ్యం నేను మాట్లాడినది. నీ వ్యక్తిగత స్వేచ్ఛ, నువ్వేదైనా వేసుకోవచ్చు, బికినీ కూడా వేసుకోవచ్చు, చెప్పిందిలే. కానీ నువ్వు గతంలో కారు కూతలు కుయ్యకపోతే వాళ్ళకి తప్పు కాదు. ఏది ఏమైనప్పటికీ ఇటు మాజీ మంత్రి రోజారెడ్డి, తన సన్నిహితుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇద్దరు కూడా రాబోయే రోజుల్లో జైలుకి వెళ్ళటం ఖాయం.